హాయ్ ఎవ్రీవన్. అసలు ఈ విషయం నాకు తెలియగా నాకు చాలా బాధేసింది. అదేంటంటే ఒక మనిషి జీవితం ఇంతేనా? ఇప్పుడున్న మనిషి నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుండో కూడా మనకు తెలియట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు. ఆ అంకుల్ని చూడడానికి అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ నేను మాట్లాడాక అంకుల్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వీళ్ళకి కాల్ వచ్చిందంట. అదేంటంటే అంకుల్ చనిపోయాడు హార్ట్ అటాక్తో అని. ఆ అంకుల్ వెళ్ళిందే ధైర్యం చెప్పడానికి. అలాంటిది ఆ అంకుల్కే ఇలా అయ్యేసరికి నాకు తెలిసాక చాలా బాధ అనిపించింది. నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత మంచి చేస్తే అదే మన సంపద అవుతుంది. అంతేకాని మనం చనిపోయిన రోజు ఇది కూడా మనం వెంట తీసుకొని వెళ్ళాం. సో మా మమ్మీ నాకు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేది. అదేంటంటే ఒక రాజు చనిపోయే ముందు వాళ్ళ కుమారులతో ఇది చెప్పాడంట, నన్ను సమాధి చేసేటప్పుడు నా చేతులు బయట ఉంచండి అని. అప్పుడు వారు అడిగారంట ఎందుకు అని. నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే వెళ్తున్నానని రాజు చెప్పాడంట. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే మనం చనిపోయాక మనం ఇక్కడ నుంచి ఏం తీసుకొని వెళ్ళలేం. మనం చేసిన మంచి పనులే అవి మనల్ని గుర్తుండేలా చేస్తాయి. పుట్టిన వాడికి మరణం తప్పదు అన్నట్లుగా, అందుకే జీవించినంతకాలం మంచితనంగా ఉండాలి, మంచి చేస్తూ జీవించాలి. ఆ మంచి పని మనల్ని ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది.